హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అగ్నిసాక్షి 25 భాగాన్ని వినేద్దాం. ప్రియా కావాలని ఇలా చేస్తుంది. ఉమన్ రెస్టారెంట్ గురించి తెలిసినా ఇప్పుడు ప్రియా తనతో అన్నది విని ఇంకా బాధపడుతుందేమో. అయినా నేనే కదా ఇలా జరగడానికి కారణం. ఉమా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఏమో చూడాలి. తనతో మాట్లాడి ఏం చేస్తుంది ఉమా. అయ్యో తను నిద్రపోతున్నట్టుందే, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం, రేపు ఖచ్చితంగా చెప్పాలి ప్రియా గురించి అనుకుంటూ ఆ ఆలోచనతో ఎప్పుడుకో నిద్రపోయాడు మహి. నేను ఎంత నీ గురించి ఆలోచించొద్దో అనుకున్నా, ఎందుకో నా మనసు పదే పదే నీ గురించి ఆలోచించడం చేస్తుంది. ప్రియను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ నేను నీ భార్యను అన్న సంగతి ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుండొచ్చు, కానీ దాన్ని పట్టుకొని ఇలా చేయడం అనేది ఎంతవరకు న్యాయం? నాకు ఒక మనసు ఉంటుంది, నేను ఆడపిల్లనే, నాకు కొన్ని ఆశలు కలలు ఉంటాయిక. అవన్నీ నెరవేరకపోయినా కనీసం ఒక మనిషిలాగైనా నన్ను చూడొచ్చు కదా. నువ్వు అంతా నా తలరాత. నిన్ను ఏమీ అనలేనులే, ఎందుకంటే నిన్ను ప్రాణంగా ప్రేమించా. నిన్ను అంటే నన్ను నేను అనుకున్నట్టే. నువ్వు బాధపడితే నేను బాధపడినట్టేగా. నిన్ను అని నువ్వు బాధపడడం చూసి నేను బాధపడలేను అంటూ మా బాధపడుతూ ఉంది. ఏంటి ఈరోజు మెలకువ తొందరగా వచ్చిందే అనుకుంటూ ఫోన్ చూశాడు మహి. టైం 9 అవుతుందా? అసలు నిద్రే లేపలేదే నన్ను. ఉమా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయటకు వచ్చిన మహికి ఉమా కనపడకపోవడంతో అలాగే నిల్చొని చుట్టూ చూస్తూ ఉంటే, అల్లుడు గారు టీ తీసుకోండి అన్నది. ఆంటీ ఉమా ఎక్కడా? ఉమా గుడికి వెళ్ళింది, అలాగే అటు నుంచి మార్కెట్కి వెళ్ళి కొన్ని ఇంట్లో సామాన్లు కూడా తెస్తా అంది, అందుకే కాస్త లేట్ అయ్యేట్టుంది. ఓ ఇక్కడ అదా, సౌమ్య నా గదిలో చాలాసేపు నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి సోఫాలో నిద్రపోతుంది. ఉండండి నేను లేపుతాను తనని. వద్దులేండి ఆంటీ, నిద్రపోనివ్వండి, నేను ఆ పక్కన కూర్చుంటాలే. అలాగే బాబు. టీ తాగుతూ సౌమ్యని చూస్తూ, సౌమ్యకి సంతోష్కి మ్యారేజ్ అయితే అంతే సంగతులు. ఇద్దరే. సౌమ్య నిద్రలేవక, సంతోష్ నిద్రలేవక, దేవుడా ఇలాగే ఉంటే సంతోష్ జాబ్కి రిజైన్ చేయాల్సిందే. సరే ఇంకా రెడీ అవ్వాలి, ఈలోపు ఉమా కూడా వస్తుంది. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఉమతో బయటికెళ్ళి తనతో మాట్లాడాలి అనుకుంటూ వెళ్ళి రెడీ అవుతున్నాడు. ఇప్పుడబ్బా ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? ప్రియానా? అబ్బా కరెక్ట్ టైంకే చేస్తుంది. ఇలా ఉమతో ప్లాన్ వేసుకుంటే ఖచ్చితంగా చెడగొడుతుంది. తనకు ముందే తెలుస్తుందా, లేక తెలియకుండానే చేస్తుందా ఏంటి? అయినా ఇంత పొద్దున్నే ఎందుకో. హలో మహి. ఏంటి ప్రియా ఇంత పొద్దున్నే? మహి ఏంటి ప్రియా ఏమైంది? మహి అది నాన్నకు యాక్సిడెంట్ అయిందంట. ఏంటి? అవును, ఆయన పొద్దున్నే బయటికి వెళ్ళారంట. సడన్గా కారు డాష్ ఇచ్చిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్లీజ్ మహి, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నాతో పాటు వస్తావా? నేనా? అవును మహి, నాకంటూ ఉంది నువ్వేగా. నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ మహి, నాతో పాటు రా ప్లీజ్ మహి. ప్రియా అది మహి, నువ్వు వస్తున్నావు అంతే. నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. బాయ్ మహి. ఏంటి ప్రియా ఇలా చెప్పింది? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఉమ్మకు చెబితే ఏమనుకుంటుందేమో. మహి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, రండి అని పిలిచింది ఉమా. ఉమా. ఏంటి మహి అలా ఉన్నారు, ఏమైంది? ఉమా అది ఏమైందండి? అది ప్రియా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నన్ను కూడా రమ్మని ఫోన్ చేసింది. అంటే తనకంటూ ఎవరు లేరు, అందుకే. పైగా బంధువులు కూడా లేరు, వాళ్ళ ఫాదర్ మాత్రమే తనకి, అందుకే. అవునా? అయితే త్వరగా వెళ్ళండి. పాపం ప్రియా ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. మీరు త్వరగా టిఫిన్ చేయండి, ప్రియకు కూడా ప్యాక్ చేస్తా. వాళ్ళ నాన్నకి ఏమైందో అన్న టెన్షన్లో తను అసలు తింటుందో లేదో, మీరన్నా చెప్తే తింటుంది. ఉమా నువ్వు ఏంటి అలా చూస్తున్నారు? అంటే నువ్వు ఇంత నార్మల్గా? నాకు తెలుసు కదా నాన్నకు బాగోలేకుంటే ఎంత బాధగా ఉంటుందో, నేను చూశాను. అయినా మనకు తోడుగా, మన మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు మన పక్కనుంటే ఆ ధైర్యమే వేరు. ఎలాగో నాకు ఆ అదృష్టం లేదు, కానీ ప్రియ అలా కాదు కదా. తనకు మీరున్నారు, ఎంతైనా తను మీరు ప్రేమించిన అమ్మాయి, ఇంకా మీకు కాబోయే భార్య. తన ఒంటరి ఎలా అవుతుంది చెప్పండి? వెళ్ళండి, మీరు ముందు టిఫిన్ చేయండి, అసలు టెన్షన్ పడకండి, ఆయనకి బాగుంటుందిలేండి. మహి బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరేలోపే ఉమా తనకి కావాల్సినవన్నీ బ్యాగ్లో పెట్టింది. మహి ఇదిగోండి, ఇందులో అన్నీ ఉన్నాయి, ఇంకా మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వస్తాను ఉమా. అలాగే అండి. అలా మహి అందరికీ చెప్పి బయలుదేరుతాడు. కారులో కూర్చున్న తనకి ఉమ్మని వదిలి వెళ్ళాలనిపించలేదు. తనకు అలాగే ఉమను చూస్తూ బాయ్ చెప్తున్నాడు. ఉమ్మను కూడా చాలా బాధగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి తనది. మహిని ఉండమని చెప్పాలని ఉన్న పాపం ప్రియ అక్కడ ఒక్కటే కదా అన్న ఆలోచన. ఏం చేయాలో అర్థం కాక అలాగే మహిని చూస్తూ ఉండిపోయింది. రాఖీ కార్ స్టార్ట్ చేయడంతో చూస్తూనే తనకు దూరం అవుతున్న మహిని చూస్తూ బాధతో తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉమతో ఇప్పుడిప్పుడే కలిసి ఉన్న
అనుకునే లోపే ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఉండగానే ప్రియా మెసేజ్ చేయడంతో అమ్మో రాఖీ అక్కడికి వస్తే ప్రియని చూసి ఎవరు అంటే ఏం చెప్పాలి, పైగా అందరికీ నా ఫ్రెండ్కి బాగులేదని చెప్పొచ్చా, ఇప్పుడు ప్రియని చూస్తే ఫ్రెండ్ బాగులేదని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చాడని అనుమానం మొదలైతే రాఖీ తెలుసుకునేదాకా వదిలిపెట్టడు. అమ్మో అనుమానం రావడం కంటే ముందే ఇక్కడ దిగిపోవడం మంచిది. రాఖీ ఇక్కడ ఆపు, నా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు. అవునా, అయినా బావా అంత అర్జెంటుగా ఎందుకు, ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, అక్క ఎన్ని ప్లాన్ వేసింది అన్నీ స్పాయిల్ అయిపోయాయి, మిమ్మల్ని చాలా మిస్ అవుతా అన్నాడు రాఖీ. రాఖీ ఏంటిది, ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా రానా ఏంటి, మళ్ళీ వస్తాగా, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేద్దాం. అలాగే బావా, మీ ఫ్రెండ్ వచ్చే వరకు ఉండనా? వద్దులే నువ్వు వెళ్ళు. సరే బావా బాయ్. బాయ్ రాఖీ. రాఖీ ఏంటి బావా? ఉమా జాగ్రత్త. అలాగే బావా, అయినా తను కూడా వస్తుందిగా కొన్ని రోజుల తర్వాత. అమ్మయ్య, ఎలాగోలా రాఖీ వెళ్ళిపోయాడు. ఇంకా ప్రియ దగ్గరలోనే ఉంది, వెళ్ళాలి. మహి నాన్న. ఏడవకు ప్రియా, పద త్వరగా వెళ్దాం, ఏం కాదు భయపడకు. నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అనుకుంటూ కారులో కూర్చొని మహి భుజాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయింది. మహికి మాత్రం మనసంతా ఏదోలా ఉంది. పాపం ఉమా కూడా అంకుల్కి బాగాలేనప్పుడు ఇలాగే కదా ఉండేది. కానిచ్చా నేనేమో అంకుల్ని చూడ్డానికి కూడా తనకు కండిషన్స్ పెట్టాను, అయినా కూడా ఒప్పుకుంది. ఇప్పుడేమో అలా చెప్పగానే వెళ్ళమని చెప్పింది. ఉమా ప్లేస్లో ప్రియా ఉంటే అస్సలు ఒప్పుకునేదే కాదు. అవును, ఉమాకి ఫోన్. ప్రియా ఏంటి ఇలా పడుకుంది, నా ఫోన్ ఎలా తీసుకోవాలి, ఏంటి ప్రియా నువ్వు? మహి అలా వెళ్తుంటే ఎందుకో నాకు చాలా బాధగా ఉంది. ఇంకా తనను మళ్ళీ చూస్తానా, మళ్ళీ తనతో ఎలా మాట్లాడగలను, ఏంటో అంతా ఇలా జరుగుతుంది. ఆయన వెళ్తూ ఉంటాడు, పైగా ప్రియా పక్కనే ఉంటుంది. ఇంకా నేనెందుకు వాళ్ళ మధ్యలో, మహికి అసలు గుర్తుకు కూడా రానేమో. నేను వస్తే ఉమా ఇక్కడి దాకా వెళ్ళాం అని ఫోన్ చేయొచ్చుగా. మహి ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా, నేను చేస్తే తిడతావు, నువ్వు చేయవు, ఇంకా ఎలా నీతో మాట్లాడాలి నేను? భర్తతో మాట్లాడడానికి కూడా అవకాశం కోసం చూసుకునే భార్యను నేనేనేమో. మహి ప్రియా అలా హాస్పిటల్కి చేరుకుని అక్కడ ప్రియా నాన్నగారిని చూసి ఆయన కండిషన్ కనుక్కొని ఇంకా కొన్ని రోజులు హాస్పిటల్లో అక్కడే ఉండమని చెప్పారు డాక్టర్లు. చేసేదేమీ లేక మహి ప్రియలు హాస్పిటల్లో ఆయనతో పాటు ఉన్నారు. ప్రియా ఇంటికెళ్ళి కావాల్సినవన్నీ తెస్తూ ఉండేది. అలా వారం రోజులు గడిచిన తర్వాత ప్రియా నాన్నగారిని ఇంటికి పంపించారు. మహి ఆయన్ని ఇంటికి పంపించాక తను కూడా తిరిగి జాబ్లో జాయిన్ అయ్యాడే కానీ ఇంట్లో ఎక్కడ చూసినా ఉమా తనకే గుర్తుకు వస్తుంది. ఇద్దరు ఒక ఇంట్లో దగ్గరగా ఉన్నా దూరంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడేమో దూరంగా ఉన్నా వాళ్ళ మనసులు మాత్రం దగ్గరయ్యా అనిపిస్తుంది మహికి. ఆ వారంలో అప్పుడప్పుడు మహి ఫోన్ చేయడం, ఉమా కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిన ఉమా మహిళ మొహమాటమో లేక భయమో ఏమో తెలియదు కానీ పెద్దగా మాట్లాడుకోలేదు ఇద్దరు. మహి మాత్రం ఉమాతో మాట్లాడాలని ఉన్న ఉమా ఏమనుకుంటుందేమో అని ఫోన్ చేయలేకపోతున్నాడు. ఎలా ఉమాతో మాట్లాడాలి, ఎలా తనని ఇక్కడికి రమ్మని చెప్పాలి అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు మహి. మరోపక్క ఉమా వచ్చి అప్పటికే 2 వారాలైంది కాబట్టి ఉమా ఇంట్లో వాళ్ళు ఏమీ అనుకోకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళు ఉమా బయటికి వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలియక తనలో తను సతమతమవుతూ ఉంది. మహిని ఎలా అడగాలో తెలియక, అక్కడే ఉండలేక ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంది. ఈలోపే దేవుడు ఒక అవకాశం వచ్చినట్టు ఉమా అత్తగారి ఊర్లో ఏదో జాతర జరుగుతుందని తెలిసి వాళ్ళ అత్తగారు రమ్మని పిలవడంతో రాఖీ, సౌమ్య, ఉమా ముగ్గురు కలిసి జాతరకి 3 రోజులు ముందుగానే వెళ్ళారు. వాళ్ళు రావడంతో అమ్మగారు మహి కూడా వస్తే బాగుంటుందని మహికి ఫోన్ చేశారు. హలో మహి. అమ్మా, జాతర అని చెప్పాగా రావచ్చు కదరా? నేను రాలేనమ్మా, నాకు అసలు రాబుద్ది కావడం లేదు, ఏంటో ఒంటరిగా అనిపిస్తుంది నాకు. అమ్మకు చెబితే వద్దులే, ఎందుకు చెప్పడం? అదేంట్రా, సంతోష్ని అడిగితే వర్క్ అంతగా లేదన్నాడు, నువ్వేమో రాబుద్ది కావడం లేదంటున్నావు. ఆయన అక్కడ ఒక్కడవే ఎందుకు, ఇక్కడైతే అందరం ఉన్నాంగా. ఉమా, రాఖీ వాళ్ళైతే ముందే వచ్చి ఇంటి పనులు ఎంత బాగా చేస్తున్నారు, నువ్వు ఒక్కసారైనా ముందొచ్చి అలా చేసావా? ఏంటమ్మా, ఉమా రాఖీ వచ్చారా? అవును, ఉమా, రాఖీ, సౌమ్య ముగ్గురు వచ్చారు, జాతర కదా, అన్ని పనులు ముగ్గురు దగ్గరుండి చేస్తున్నారు. నువ్వున్నావు ఎందుకు, ఎప్పుడైనా వచ్చావా అసలు? ఉమా వాళ్ళు ముందే వచ్చారని నాకెందుకు చెప్పలేదు నువ్వు? ఉమా చెప్పింది అనుకున్నా, చెప్పలేదా నీకు? అంటే అది సరే అమ్మా, నేను ఈరోజే బయలుదేరుతున్నాను. సంతోష్ కూడా వస్తా అన్నాడు, ఇద్దరు కలిసి రండి. అలాగే అమ్మా. వీడేంటి నాతో పాటు? అక్కడ సౌమ్య వచ్చిందని చెప్పింది కదా, అందుకే నాకు చెప్పకుండానే బయలుదేరాడు సార్, చెప్తా వాడి పని. అయినా ఉమా వచ్చింది, ఇంకా ఈ ఛాన్స్ వదులుకోను. తనని నాతో పాటు ఇక్కడికి వచ్చేలా చేసి తనతో హ్యాపీగా ఉండాలనిపిస్తుంది నాకు. ఎంతైనా ఉమా నా భార్య కదా. ఉమా, నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టా కదా, ఇప్పుడు నాలోని ప్రేమను చూసి నువ్వు ఎలా ఫీల్ అవుతావో నేను చూస్తా. ఐ ఆమ్ వెయిటింగ్ దట్ మూమెంట్.
అనుకుంటూ ఉన్నాడు. మహి మహి ఏంట్రా? అబ్బో వీడొచ్చాడు, చెప్తా. ఏంట్రా అన్నాడు మహి. అంటే ఆంటీ చెప్పింది కదా జాతర గురించి, టికెట్స్ బుక్ చేయనా? వద్దులే, అమ్మ మనల్ని వద్దని చెప్పింది లేరా. అక్కడికి సౌమ్య వాళ్ళు వచ్చారట. అసలే ఇల్లు చిన్నది, అంతమంది అక్కడుంటారు అని అమ్మ వద్దని చెప్పింది. అయినా నువ్వు మా ఊర్లో జరిగే జాతరకు వచ్చావుగా చాలాసార్లు, ఇంకెందుకు చెప్పు. మనం ఎక్కడికన్నా ప్లానింగ్ వేద్దాంలే. అదేంట్రా అలా అంటావు? చిన్న ఇల్లు అయితే ఏంటి, సర్దుకుందాం, అందరం మనమే కదా. ఇంకా జాతర ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు సంతోష్. అబ్బచ్చా అన్నాడు మహి. వెళ్దాం మహి ప్లీజ్. ఏంట్రా నువ్వు? అసలు నేనే వెళ్ళాలి అనుకోవడం లేదు, మధ్యలో నీకెందుకు? ఏంటి నువ్వు ఉమా వచ్చింది అక్కడికి, నువ్వు తనను మిస్ అవ్వలేదా? అసలు నువ్వు నిజంగా మిస్టర్ యముడివే, ఆ మాత్రం కూడా అర్థం చేసుకో మనుషుల్ని. నాకు తెలుసులేరా నువ్వు సౌమ్యని. అవునరా, ఆ రోజు నువ్వు సడన్గా వెళ్ళావు, అదే రాత్రి నేను కూడా వచ్చేసాను. కానీ వచ్చేటప్పుడు ఎందుకో చాలా బాధగా అనిపించింది. అలా డెవిల్ని వదిలి రావాలనిపించలేదు నాకు. నీకు తెలుసా, తనతో మాట్లాడాలని చాలాసార్లు అనిపించినా ఏమనుకుంటుందో అని ఆగిపోయా. జీవితంలో ఎప్పుడు ఎవరి పట్ల కలిగని ఫీలింగ్ డెవిల్ పట్ల మాత్రమే కలిగింది నాకు. ఇప్పుడైతే తనను ఎప్పుడెప్పుడు చూస్తానా, తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఎదురు చూస్తున్నా అన్నాడు సంతోష్. అంటే నువ్వు సౌమ్యని? ఏమో నాకు తెలీదు, దీనిని ప్రేమ అంటే ప్రేమేనేమో. తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ హెల్ప్ కావాలరా నాకు. సరే కానీ నాకు కూడా నీ హెల్ప్ కావాలి. దేనికిరా? నువ్వేమో సౌమ్యని మ్యారేజ్ చేసుకునే విషయంలో అయితే, నేను మ్యారేజ్ చేసుకున్న నా భార్యని నాతో పాటు ఇక్కడికి తీసుకొని రావడానికి నీ హెల్ప్ అడుగుతున్నాను. అంటే నువ్వు ఉమని భార్యగా? అవును సంతోష్, ఉమా నా పక్కన 6 నెలలు ఉన్నా కలగని ఫీలింగ్ ఇప్పుడు ఈ వారం తను నా పక్కన లేనప్పుడు నాకు అనిపించింది. ప్రతి క్షణం తానే గుర్తుకొస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. అన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్న కలగని ఒంటరితనం ఈ వారంలో కలిగింది నాకు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనిపించింది అదంతా ఉమా నా పక్కన లేకపోవడమేనే అర్థమైందిరా. అందుకే తనతో మాట్లాడి మేమిద్దరం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం. అబ్బా ఎంత మంచి మాట చెప్పావురా, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉమా ఈ 6 నెలల్లో నిన్ను పూర్తిగా మార్చేసింది. మరి ప్రియా? తన పట్ల ఉన్నది అసలు ప్రేమే కాదు, ఏదో కాలేజీలో తను నాకు ప్రపోజ్ చేయడం, నేను ఒప్పుకోవడం, అదంతా అప్పుడు కరెక్ట్ అనిపించినా ఎక్కడో ఒక చోట నాకు గిల్టీగానే ఉండేది. మనకు నిజమైన ప్రేమ దొరికినప్పుడే కదా మనకు అర్థమయ్యేది. అసలు ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రియా నాకు దూరంగా ఉన్నా ఎప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. కానీ ఉమా లేనప్పుడు నేను ఉండలేకపోయా. అంటే దాని అర్థం ఏంటి? ఉమాని నేను నిజంగానే ప్రేమిస్తున్నాననే కదా. అమ్మ ఏం చేసినా మన మంచి కోసమే. తనకు తెలియకుండానే నాకు చాలా మంచి బహుమతి ఇచ్చింది, జీవితానికి సరిపడా. అబ్బో మహి, నీ ముఖం వెలిగిపోతుందే. మరి ఇదంతా నీ చెల్లెలు చదువుతోనే. అవునా? సరే అన్నీ ప్యాక్ చేసుకో, రాత్రికి బయలుదేరదాం. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. అబ్బో సంతోష్, చాలా మారిపోయావురా. అవునా? అదంతా నీ చెల్లెలు చలవే. మహి నవ్వుకుంటూ ఉంటాడు. చూద్దాం మహి అనుకున్నట్టు జరుగుతుందో లేదో అని మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.